అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా ఊపిరి నీవే చెల్లి, ఎపిసోడ్ 8. ఆగు, చెల్లికి ఇప్పుడు బ్రేక్, తనకి విషయం చెప్పేస్తా అని చెప్పి జాహ్నవికి కాల్ చేసింది సహస్ర. కానీ ఎంతసేపటికి సహస్ర కాల్ లిఫ్ట్ చేయడం లేదు జాహ్నవి. ఎందుకో భయం పట్టుకుంది సహస్రకి. వెంటనే జాహ్నవి క్లాస్మేట్ అయిన కావ్య అనే అమ్మాయికి కాల్ చేసింది. సహస్ర నుంచి కాల్ రాగానే కావ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో అక్క, ఈరోజు జాను ఎందుకు రాలేదు? తనకి హెల్త్ బాగానే ఉందా అడిగింది కావ్య. అదేంటి కావ్య, జాను కాలేజ్కి రాకపోవడం ఏంటి? తను ఈరోజు కాలేజ్కి వచ్చింది కదా, నేనే కదా తనని డ్రాప్ చేశాను అంది సహస్ర భయంగా. లేదక్క, తను మార్నింగ్ నుంచి క్లాస్కి రాలేదు. తనని నేను అసలు ఈరోజు కాలేజీలోనే చూడలేదు అంది కావ్య. ఏమంటున్నావు కావ్య అడిగింది సహస్ర. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. పక్కనే ఉన్న అవని ఫోన్ తీసుకొని, చెల్లి ఒకసారి కాలేజ్ అంతా వెతకవా, మేం వస్తున్నాం కాలేజ్కి అని చెప్పింది. హా సరే అక్క అని చెప్పి కాల్ కట్ చేసి జాహ్నవిని వెతికే పనిలో పడింది కావ్య. సహస్ర అక్కడే నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. తనని ఓదారుస్తూ ఉంది అవని. సహస్ర, జానుకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పి అప్పుడే అటుగా వెళ్తున్న అర్జున్ని చూసి, అర్జున్ అర్జున్ అని తన్ని పిలుస్తూ ఉంది. వేరే మీటింగ్ ఉండడంతో ఫాస్ట్గా వెళ్తున్న అర్జున్కి అవని తనని పిలుస్తూ ఉండడంతో తన దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఏమైందవని అని అడిగి పక్కకి చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. ఏయ్, నీ ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తుంది అడిగాడు అర్జున్ కంగారుగా. అది ఈరోజు వాళ్ళ చెల్లి కాలేజ్కి వెళ్ళలేదు అంట అర్జున్. మార్నింగ్ సహస్రని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసింది అంట. ఇప్పుడు తను ఎంతలా ట్రై చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే విషయం చెప్పింది అంది అవని కంగారుగా. ఓహ్, దీనికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? మేబీ తన బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళి ఉంటుంది అన్నాడు అర్జున్ కూల్గా. అంతే, అలా అన్న నెక్స్ట్ సెకండ్ అర్జున్ చెంప చెల్లుమన్న సౌండ్ వచ్చింది. నీ నోట్లో నుంచి నా చెల్లి గురించి ఇంకొక మాట తప్పుగా వస్తే చంపేస్తా. అయినా పచ్చ కమర్లు ఉన్నవాడికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుందంట. నీలాంటి వాళ్ళు కూడా అంతే అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. అర్జున్, సారీరా, దాని చెల్లిని ఏదో అన్నావన్న కోపంలో కొట్టేసిందిరా, దాని మనసులో పెట్టుకోకు. దానికంటూ లైఫ్లో ఉంది కేవలం జాను మాత్రమేరా అంది అవని. సరే, ఆ మేడం గారిని తీసుకొని నా కారు దగ్గరికి రా, కాలేజ్కి వెళ్ళి వెతుకుదాం అన్నాడు అర్జున్. అవని ఫాస్ట్గా సహస్ర దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఆ మనిషి కారులో నేను రాను, అయినా నా చెల్లి గురించి నేను వెతుక్కుంటాను అని అంది సహస్ర కోపంగా. సహస్ర, ఇది కోపం చూపించుకునే టైం కాదు, నా మాట విని రా అని చెప్పి సహస్రాన్ని తీసుకుని అర్జున్ కార్ దగ్గరికి వెళ్ళింది. సహస్ర వెనుక కూర్చుంటే అర్జున్ పక్క సీట్లో కూర్చుంది అవని. సహస్ర కూర్చుంది అన్న మాటే కానీ ఫోన్లో అలా జాహ్నవికి ట్రై చేస్తూనే ఉంది. కానీ జాహ్నవి లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకో మనసంతా గాబరాగా అనిపిస్తూ ఉంటే అలానే ఉండిపోయింది సహస్ర. అర్జున్ కార్ ఆపగానే అవని సహస్ర కాలేజ్లోకి పరుగు తీశారు. వాళ్ళకి ఎదురు వచ్చింది కావ్య. ఏరా, జాహ్నవి కనిపించిందా అడిగింది సహస్ర ఆశగా. లేదక్క, ఎక్కడా కనిపించలేదు అంది కావ్య కూడా కంగారుగా. సహస్రలో ఇంకా భయం పట్టుకుంది. అర్జున్ మాత్రం చుట్టూ చూస్తూ ఉన్నాడు. వెంటనే ఏదో తట్టినట్టు, ఆఫీస్ రూమ్ ఎక్కడా అడిగాడు అర్జున్ కావ్యని చూస్తూ. రైట్ సైడ్ ఉంది సార్ అని చెప్పింది కావ్య. సహస్ర, నువ్వు మార్నింగ్ జాహ్నవిని ఎక్కడి వరకు డ్రాప్ చేశావు అడిగాడు అర్జున్. కాలేజ్ గేట్ వరకు డ్రాప్ చేశాను అంది సహస్ర. తను కాలేజ్ లోపలికి రావడం నువ్వు చూసావా అడిగాడు అర్జున్. హా, తను లోపలికి నడుస్తూ ఉంది. ఈలోపు నాకు ఇంటర్వ్యూ ఉంది అని నేను ఆ కంగారులో వచ్చేశాను అంది సహస్ర. కమ్ అని చెప్పి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేయాలి అని అడిగాడు గాంభీర్యమైన వాయిస్తో. అర్జున్ ఎవరో ఆల్రెడీ అక్కడున్న కొంతమందికి తెలుసు కాబట్టి ఫాస్ట్గా సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయించారు. అందులో అసలు ఈరోజు జాహ్నవి కాలేజ్కి వచ్చినట్టు కానీ సహస్ర డ్రాప్ చేయడం కానీ ఏమీ లేదు. అదంతా చూసిన సహస్రకి మైండ్ పోయింది. లేదు అవని, నేను తనని కాలేజ్ గేట్ దగ్గరే డ్రాప్ చేశాను
అంది సహస్ర. ఊరుకో సహస్ర అని తనని ఓదారుస్తూ ఉంది అవని. సహస్ర, అవని మీరు వెళ్ళి కార్ దగ్గర ఉండండి అని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఇంతకుముందు ఎవరైనా వచ్చి అడిగారా? ప్రశ్నించాడు అర్జున్ కోపంగా. ప్రిన్సిపల్ సార్ 1 గంట ముందు ఆ రూమ్లోకి వెళ్ళి మానిటర్ చేసే అబ్బాయిని బయటికి పంపించేశాడు సార్ అన్నాడు ఒకతను. అది విన్న అర్జున్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అవని సహస్ర మాత్రం కాలేజ్ మొత్తం ఇంకోసారి రౌండ్ వేస్తూ ఉన్నారు. అర్జున్ బయటికి వచ్చే టైంకే అవని సహస్ర కూడా బయటికి వచ్చారు. అర్జున్ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఆ ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్లడం చూసి అవనికి సహస్రకి కూడా భయం వేసి అర్జున్ వెనకే వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ కూర్చొని సీసీ కెమెరాలో జూమ్ చేసి ఆ కాలేజ్లో లేడీ లెక్చరర్స్ని స్టూడెంట్స్ని చూస్తూ ఉండడంతో వాడి మీద అప్పటి వరకు ఉన్న కోపం ఇంకా ఎక్కువైంది. రే, జాహ్నవి ఎక్కడ్రా అడిగాడు అర్జున్ కోపంగా. నాకేం తెలుసు సార్, అయినా ఆ పిల్ల ఈరోజు కాలేజ్కే రాలేదు అన్నాడు అతను. నిజం చెప్పురా, నువ్వే సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేశావు అన్న విషయం నాకు అర్థమవుతుంది అన్నాడు అర్జున్. నేనేం చేయలేదు, అయినా నేనే చేశాను అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అడిగాడు అతను అర్జున్ని చూసి. రేయ్ అన్నాడు అర్జున్ వాడి పీక్క పట్టుకొని. నేను పోలీసులకి కాల్ చేస్తాను అన్నాడు అతను ధైర్యం నటిస్తూ. ఎవడికి చేసుకుంటావో చేసుకో అన్నాడు అర్జున్ బేస్ వాయిస్తో. బయట నుంచి ఇదంతా చూస్తున్న అవనికి సహస్రకి అర్జున్ కోపం చూస్తూ ఉంటే భయంతో అడుగు ముందుకి పడడం లేదు. అప్పుడే అవని మొబైల్కి కాల్ వస్తుంది రిషి నుంచి. అవని ఫోన్ చూసుకొని లిఫ్ట్ చేసి, హలో రిషి చెప్పు అంది అవని. అవని, అర్జున్కి అక్కడ ఇంటర్వ్యూ చేయడం అయిపోయిందా? అయినా వాడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఏమైంది? ఇక్కడ మీటింగ్కి టైం అవుతుంది అన్నాడు రిషి. రిషి అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది అవని. వాట్, జాహ్నవి కనిపించడం లేదా అడిగాడు రిషి కూడా షాకింగ్గా. అప్పుడే బయటికి వచ్చిన అర్జున్ అవని దగ్గర నుంచి ఫోన్ లాక్కొని, మేనేజ్ చేయి, గంటలో అక్కడ ఉంటాను అని చెప్పి అవతల రిషి చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసి బయటికి వెళ్ళాడు అర్జున్. తన వెనకే వెళ్లారు ఇద్దరు. అక్కడే కాలేజ్ పక్కనే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఉందా అడిగాడు అర్జున్. అతను ఉంది అని చెప్పడంతో దాంట్లో కాలేజ్ సరౌండింగ్స్ అన్నీ కనిపించడంతో దాన్ని చెక్ చేస్తూ ఉన్నాడు. అందులో సహస్ర మార్నింగ్ జాహ్నవిని డ్రాప్ చేయడం, జాహ్నవి కాలేజ్ లోపలికి వరకు వెళ్లడం అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. దాన్ని తీసుకొని మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఆ సీసీటీవీ ఫుటేజ్ని ప్రిన్సిపల్ మొహం మీద కొట్టి, ఎక్కడుందిరా ఆ అమ్మాయి అడిగాడు అర్జున్ వాడి పీక మీద కాలు పెట్టి. తెలీదు, నాకు నిజంగానే తెలీదు అంటూ ఉండగానే ఆ పక్కనే ఉన్న ప్రిన్సిపల్ రూమ్లో నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అవని దాన్ని గమనించి, అర్జున్, ఆ రూమ్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయి అంది ఆ రూమ్ను చూపిస్తూ. అర్జున్ ప్రిన్సిపల్ని పట్టుకొని, వెళ్ళి ఓపెన్ చేయవని అన్నాడు సీరియస్గా. అవని వెళ్ళి భయంగానే రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఎవరో ఒక ఆవిడ జాహ్నవికి బలవంతంగా తన కాలేజ్ యూనిఫామ్ ఇప్పించేసి చీర కడుతూ కనిపించింది. అది చూసిన అవని షాక్ అయి, అర్జున్, సహస్ర, మన జాను అని అరిచింది. అది విని ఫాస్ట్గా అక్కడికి వచ్చింది సహస్ర. సహస్రని చూసిన జాను అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సహస్రని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది. సహస్ర జాహ్నవిని చూస్తూ, జాను, నీకు అసలు ఏమైందిరా, ఇక్కడికి ఎలా వచ్చా అడిగింది సహస్ర. అర్జున్ మాట్లాడుతూ, ఇప్పుడు అవన్నీ అనవసరం, వీడిని ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి తన మనుషులు రావడంతో, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యి నేను వచ్చే వరకు వీడు అది ఇక్కడే ఉండాలి అని చెప్పి సహస్ర జాహ్నవి అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అవని అర్జున్ పక్కన కూర్చుంది. జాహ్నవి మాత్రం సహస్రని వదలకుండా పట్టుకొని ఏడుస్తూనే ఉంది. తిరిగి ముగ్గురిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి, నా మనుషులు ఇద్దరు మీ ఇంటి దగ్గరే మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు, ఈరోజంతా కంగారు పడకండి అని సహస్రకి చెప్పేసి జాహ్నవిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవని సహస్ర జాహ్నవిని తీసుకొని స్కూటీలో ఇంటికి చేరారు. ఇలా జరిగింది మొత్తం ఆలోచిస్తూ, ఆ రోజు నేను చేసిన తప్పు నిన్ను సేవ్ చేయడం అని ఈ రోజు నాకు అర్థమవుతుంది జాను అనుకున్నాడు అర్జున్ మనసులో. అప్పుడే అర్జున్ రూమ్లోకి వచ్చారు భానుమతి గారు. నాన్న అర్జున్, రేపు తన్వి ఇంటికి వస్తున్నాడు అన్నారు భానుమతి గారు. అది విని, వాట్
అయినా వాడెందుకు వస్తున్నాడు అని అడిగాడు అర్జున్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.